నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో 2 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 17వ ఎస్ఐపిబి సమావేశం. ప్రాజెక్టులకు నిర్దేశిత గడువుకు ముందే అనుమతులతో ఓ బ్రాండ్ సృష్టిద్దామన్న సీఎం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1000 కోట్ల పెట్టుబడి. క్యారియర్ ఏసీ పరిశ్రమను మంత్రి లోకేష్ శంకుస్థాపన. డేటా సెంటర్ల రంగంలో ఏపీ అగ్రగామిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్. వైసీపీ అధినేత జగన్ ను ఘాటుగా విమర్శించిన టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. జగన్, గంగిరెడ్డి వంటి వారు బెయిల్పై బయట తిరుగుతున్నారని విమర్శ. ఎర్రచంద్రం స్మగ్లింగ్ లో వాడే గొడ్డలన్నీ ఇడుపులపై నుంచి వచ్చినవేనని ఆరోపణ. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ వర్షాలకు సంబంధించి హెచ్చరిక. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వర్ష సూచన. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సమావేశంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు 39,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. విశాఖపట్నంలో రిలయన్స్ సంస్థ 1 లక్ష కోట్లతో భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. కడపలో ఆదాని సంస్థ 12,000 కోట్లతో హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును చేపట్టనుంది. తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ 2,500 కోట్లతో మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమను స్థాపించనుంది. ఈ ప్రాజెక్టులకు నిర్దేశిత గడువునకు ముందే అనుమతులతో ఓ బ్రాండ్ సృష్టిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీని దేశంలోని కీలక పారిశ్రామిక హబ్ గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని, త్వరలోని రాష్ట్రాన్ని భారతదేశపు కూల్ క్యాపిటల్ గా తీర్చిదిద్దుతామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. 2028 నాటికి భారతదేశానికి అవసరమైన 80% ఎయిర్ కండిషనర్లను ఏపీలోనే తయారు చేసే స్థాయికి ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. శ్రీ సిటీలో ప్రముఖ ఏసీ తయారీ సంస్థ క్యారియర్ యూనిట్ ఏర్పాటుకు జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2028 నాటికి భారతదేశానికి అవసరమైన 80% ఎయిర్ కండిషనర్లను ఏపీలోనే తయారు చేసే స్థాయికి ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. శ్రీ సిటీ సాధించిన ప్రగతిని వివరిస్తూ సుమారు 8,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న శ్రీ సిటీలో 31 దేశాలకు చెందిన 250 కంపెనీలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇక నుంచి ఏటా $6 బిలియన్ పైగా విలువైన ఎగుమతులు జరుగుతుంటాయి. ఇప్పటి వరకు 70,000 ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. అందులో 50% ఉద్యోగాలు మహిళలకి దక్కడం ఎంతో సంతోషాన్నిచ్చే విషయమని ఈ సందర్భంగా తెలిపారు. All of you know data centers need world-class cooling solutions, high-efficiency chillers, power electronics, control systems, and precision manufacturing. Without these, the digital economy cannot function. And data centers in isolation will not capture the real value of the entire ecosystem. So when we laid foundation to India's largest FDI investment ever, I made a bold statement that we will build the entire ecosystem. And I'm really excited that Career has chosen Andhra Pradesh and Sri City to be part of that ecosystem. And I believe data center component manufacturing is the next pharma movement for India. And I believe we can beat the pharma ecosystem. That is why today's groundbreaking is a very historic and important one for us. Career is not merely a facility for us, but it's a cornerstone of that vision. And I met with the leadership here and we spoke about the career university that you have. And I self-invited myself to the university and I said, I will come, I would love to see that. And look at what are the ingredients that we can learn from there and bring it to the great state of Andhra Pradesh and actually contribute to India and the larger ecosystem here. We want to reduce import dependency. We are creating a strong local supply chain to all the supply chain partners. As important as Career is, all of you are equally important. Whatever we have done for them, we will do for you, and we will ensure that it is a smooth landing in the great state of Andhra Pradesh. And we're really excited about the next generation data infrastructure and opportunities that it brings about. Our ambition is bold. All of you know my Chief Minister. He lives, breathes vision. When he came about with Vision 2020, when we were a combined state with Hyderabad, people laughed at him.
I call him a father who's not really understood well. All the mothers here know the fathers are busy conquering the world. Mother's love is pure. Children grow up in that love and affection. But 30-40 years later, they understand the sacrifices that a father has done and how important the role that a father plays. So that is our Chief Minister. He's a very misunderstood politician. ప్రపంచ స్థాయి ఇన్వెస్టిగేటివ్ ఛానల్ జావా డిస్కవర్ విడుదల చేసిన డాక్యుమెంటరీ వైసీపీ నాయకుల నేర చరిత్రను బయటపెట్టిందని జగన్ రెడ్డి కిల్లర్ పార్టీ, క్రిమినల్ పార్టీ, గొడ్డలి పార్టీ, మాఫియా పార్టీకి అధ్యక్షుడని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నేర చరిత్ర ఉన్న పొలిటీషియన్ జగన్ రెడ్డి గురించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీలలో రీసెర్చ్ కేసు స్టడీగా ఉందని అన్నారు. ఇప్పుడు కొత్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జావా డిస్కవర్ అనే ఇన్వెస్టిగేషన్ ఛానల్ ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్ అనే పేరుతో ఒక కథనాన్ని ప్రచురించిందని అన్నారు. ఆ డాక్యుమెంటరీలోని నేర చరిత్రలో కొల్లం గంగిరెడ్డి ఉన్నాడని, ఇతను ఒక ఎర్రచంద్రం స్మగ్లర్ అని ఆరోపించారు. అతను వైఎస్ రాజశేఖర రెడ్డికి నమ్మకమైన అనుచరుడని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కిల్లర్ పార్టీ అధ్యక్షుడు, ఒక క్రిమినల్ పార్టీ అధ్యక్షుడు, ఒక గొడ్డల పార్టీ అధ్యక్షుడు, ఒక మాఫియా పార్టీ అధ్యక్షుడు, ఒక నేరస్తుడు, నేర చరిత్ర ఉన్న ఒక పొలిటీషియన్. ఇతని గురించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీల్లో రీసెర్చ్ కేస్ స్టడీ కింద కూడా అందరూ కూడా ఇతని చరిత్ర, నేర చరిత్ర చదువుతున్నారనే విషయం అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జావా డిస్కవర్ అనే ఇన్వెస్టిగేషన్ ఛానల్, ఒక ఫేమస్ ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఈ రోజున ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్ అనే పేరుతో ఒక కథనాన్ని ప్రచురించింది. కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ జావా డిస్కవర్ అనే ఛానల్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ ఛానల్ ఈరోజు ఈ యొక్క డాక్యుమెంటరీని నిన్న విడుదల చేయటం జరిగింది. ఎందుకు దాని గురించి చెప్పాల్సి వస్తుందంటే, ఆ డాక్యుమెంటరీలో ఉన్న నేర చరిత్ర ఉన్న మనుషులు ఎవరు అనంటే కొల్లం గంగిరెడ్డి. ఈ కొల్లం గంగిరెడ్డి ఎవరు అని చెప్పి మనం ఆలోచిస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక స్మగ్లర్, ఒక ఎర్రచందన స్మగ్లింగ్లో సిద్ధహస్తుడు, ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మకమైన అనుచరుడు, కడపలో పాలిటిక్స్ని మరి అతను ప్రభావితం చేయగలిగే సమర్థుడు. 2003లో నారా చంద్రబాబు నాయుడు గారి మీద తిరుపతిలో అలిపిరి దగ్గర క్లేమోర్ మైన్స్ దాడిలో ఇతను కూడా ఒక నిందితుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఇతని సోదరుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో డిసిసి చైర్మన్గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ వర్షాలకు సంబంధించి హెచ్చరిక చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తూ ఉండగా తాజాగా మరొక మారు వర్ష హెచ్చరిక చేసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని, ఫలితంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మగవుల మనసులు దోచే అత్యాధునిక వస్త్ర శ్రేణితో శ్రీ నమో సిల్క్స్ విజయవాడ బందర్ రోడ్ లోని మురళీ ఫార్చ్యూన్ సమీపంలో ఘనంగా ప్రారంభమైందని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ తెలిపారు. వినూత్న వస్త్ర శ్రేణితో మహిళల్ని, యువతల్ని ఆకట్టుకునే విధంగా శ్రీ నమో సిల్క్స్ ని మౌనిక ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని, మహిళలు తమలో ఉన్న ప్రతిభతో ఉన్నతంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
అందరికీ అందుబాటు ధరలో వస్త్రాలను అందించే విధంగా ఏర్పాటైన శ్రీ నమో సిల్క్స్ ని సందర్శించాలని కోరారు. మహాత్మా గాంధీ రోడ్ హోటల్ ఫార్చ్యూన్ మురళి హోటల్ సమీపంలో శ్రీ నమో సిల్క్స్ షోరూమ్ ని ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, మాజీ కార్పొరేటర్ చిన్నపాటి ఉషారాణి, టీడీపీ నాయకులు బొప్పన భవకుమార్, జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసు పాల్గొన్నారు. గద్దె అనురాధ, మాజీ కార్పొరేటర్ చిన్నపాటి ఉషారాణి షోరూం నిర్వాహకురాలు మౌనికతో కలిసి రిబ్బన్ కట్ చేసి షోరూం ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. షోరూమ్ లో ఉన్న వివిధ రకాల విస్తృత శ్రేణి వస్త్రాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గద్వాల్, వెంకటగిరి నుంచి చీరలు, మోడర్న్ డిజైన్స్, ఫ్యూజన్ డిజైన్స్, అందులో పైతని మిక్స్ చేసి నేటి ట్రెండ్ కు అనుగుణంగా అధునాతనంగా షోరూమ్ ను ఏర్పాటు చేశామని తెలియజేశారు. తమకు ఉన్న అభిరుచికి అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంచి షోరూమ్ ను రావడం అభినందనీయమని అన్నారు. ఆన్లైన్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని, ప్రజల ఆధారాభిమానాలతో దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నిర్వాహకురాలు మౌనిక మాట్లాడుతూ తన భర్త, కుటుంబ సభ్యుల సహకారంతో షోరూమ్ ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ నమో సిల్క్స్ పేరు మీద ముఖ్యంగా మహిళల కోసం, మహిళల వస్త్రధారణ కోసం చక్కటి చీరలు, అంతకు మించి డ్రెస్సెస్ ఇక్కడ మురళీ ఫార్చ్యూన్ రోడ్లో ఏర్పాటు చేశారు. మరి తన పేరు మౌనిక మరి చక్కటి టేస్ట్తో మంచి మంచి క్లాత్స్, అన్ని క్లాత్స్లో తానే మొత్తం హ్యాండ్లూమ్స్ అన్నీ కూడా గద్వాల్ నుంచి, అదేవిధంగా వెంకటగిరి, వీటన్నింటిలో అటు చీరలు, దానిలో కూడా మోడర్న్ డిజైన్స్, ఫ్యూజన్ డిజైన్స్, దానిలో పైతిని మిక్స్ చేసి ఇలా రకరకాలుగా ఈరోజు ఉన్న ట్రెండ్కి అధునాతనంగా మరి ఇక్కడ ఒక స్టాల్ని, ఇక్కడ ఒక చక్కటి షోరూమ్ని ఏర్పాటు చేయటం, మరి ఈ రకంగా మన మహిళలందరూ కూడా ఈ రోజున కేవలం ఇంటి పనులే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే నమస్తే అండి, అందరికీ నమస్తే. మా నూతన షోరూమ్ ప్రారంభానికి విచ్చేసిన మేడం గారికి, అనురాధ మేడం గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా ఏం చేసినా మా హస్బెండ్ సపోర్ట్ అండి. నాకు ఒక విమెన్గా ఇలా చిన్నగా అయినా ఏదైనా నేను స్టార్ట్ చేసుకున్నానంటే ఆయన సపోర్ట్ లేకుండా నాకు అవ్వదు. ఫ్యామిలీ అండ్ ఈయన నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. నా దగ్గర వచ్చేసి శారీస్, డ్రెస్సెస్ అన్నీ పెట్టానండి. నేను హ్యాండ్ పిక్ చేసుకుంటాను. మొత్తం హ్యాండ్లూమ్ శారీస్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, మన ఏపీ తెలంగాణ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి శారీస్, డ్రెస్సెస్ అన్నీ అందరికీ అందుబాటు ధరల్లో ఫ్రమ్ స్టార్టింగ్ టు హై రేంజ్ అన్నీ ఉంటాయండి మన దగ్గర. అందరూ తప్పకుండా వచ్చి బ్లెస్ చేయాలండి. థ్యాంక్ యూ. కంచిపట్టు వెంకట. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. వేసవి దృష్ట్యా ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో ఏటా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వేసవి ఎండ తీవ్రతల దృష్ట్యా 58వ డివిజన్ సిపిఐ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆ పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రారంభించారు. చలివేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా పాదచారులకు మజ్జిగ, ఫ్రూట్ సలాడ్, టోపీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు, పార్టీ కార్యవర్గ సభ్యులు భాస్కర్రావు మాట్లాడారు. స్థానిక సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో ఏటా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ నేతలను కోటేశ్వరరావు అభినందించారు. కార్యక్రమంలో స్థానిక సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం భారత కమ్యూనిస్ట్ పార్టీ 58వ డివిజన్ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా వేసవి కాలంలో దాహార్తిని తీర్చేటటువంటి దానికోసం మజ్జిగ పంపిణీ, అలాగే ఫ్రూట్స్ పంపిణీ, టోపీలు పంపిణీ కార్యక్రమం సిపిఐ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగానే ఈరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతూ ఉంది 13వ సంవత్సరంలో. కాబట్టి ఈ సందర్భంగా ప్రజానీకానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, ఈ యొక్క సహాయ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములయ్యి దాహార్తిని తీర్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో విజయవాడ నగరంలో నగరపాలక సంస్థ నిర్వహిస్తున్నటువంటి అనేక చలివేంద్రాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా
స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యక్తులు అలాంటి వారందరూ కూడా వచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎండ తీవ్రత నుంచి బయటపడేటటువంటి దానికోసం అందరూ కూడా ఈ రకమైనటువంటి సహాయ కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి 58వ డివిజన్ సిపిఐ శాఖని ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 58వ డివిజన్ ఆధ్వర్యంలో పైపుల్ లోడ్ సెంటర్ వద్ద వేసవి దాహార్తిని తీర్చే పుచ్చకాయ మొక్కలు, బొప్పాసకాయ మొక్కలు, కర్బూజాకాయ మొక్కలు, సపోటా పళ్ళు, అలాగే ఎండవేడిమి తట్టుకోలేకుండా ఉంటుంది నెత్తిన టోపీలు, అలాగే మజ్జిగ కూడా పంపిణీ చేస్తున్నాము. ఈ కార్యక్రమం సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో 12 సంవత్సరాల నుంచి కూడా పైపుల్ లోడ్ సెంటర్ వద్ద, డాబా హోటల్ సెంటర్ వద్ద, అలాగే కృష్ణా హోటల్ సెంటర్ వద్ద కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రజల అండదండలతో, పార్టీ అండదండలతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. మేము కార్పొరేషన్ని కోరేది ఏంటంటే మంచినీళ్ళు కాదు, మజ్జిగ పంచండి. మీకు ఇంటి పన్నుల రూపంలో, నీటి పన్నుల రూపంలో ఎన్నో రకాలుగా ఆదాయం వస్తుంది. కాబట్టి మంచినీళ్ళు ఏదో 4 క్యాన్లు 5 క్యాన్లు పెట్టి పని తీసుకోవడం కాదు, మజ్జిగ పంచండి దయచేసి. ప్రజలు కూడా దారితో అల్లాడుతున్నారు. అలాగే ఈ మధ్యన 4-5 రోజుల నుంచి కూడా మరి ఈ యొక్క సింగనగర్ ప్రజలకు కలుషితమైన నీరు వస్తుంది. ఈ నెల 12న విజయవాడ BRTS రోడ్డు నుండి ప్రారంభం కానున్న హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ జరగడం గొప్ప శుభ పరిణామమని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వ హిందూ పరిషత్ యువ విభాగం బహిరంగ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి శోభాయాత్ర బైక్ ర్యాలీ పోస్టర్ ను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 12న విజయవాడ BRTS రోడ్డు నుంచి ప్రారంభం కానున్న హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని BRTS రోడ్డు నుంచి ప్రారంభమై విజయవాడ ప్రధాన కూడలి నుంచి వెళుతూ విజయవాడ 1 టౌన్లోని హనుమాన్ పీఠం వద్ద ముగుస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా 12వ తారీఖు రాబోయే హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ రోజు VHP విజయవాడ వారి ఆధ్వర్యంలో జరిగే హనుమాన్ బైక్ ర్యాలీకి మనం అందరం కూడా పాల్గొని ఆ ర్యాలీని దిగ్విజయం చేద్దాం. మరొక్కసారి అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను విజయవంతం చేయడం ద్వారా మన ఆరోగ్యాలను మనమే కాపాడుకోవచ్చని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సిటిజన్ ఫీడ్బ్యాక్ సర్వే నిర్వహించబడుతుందని, ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని సానుకూల ఫీడ్బ్యాక్ ఇవ్వాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంపై కీలక విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని, మన వీధులు, కాలనీలు, డివిజన్లు, నియోజకవర్గం శుభ్రంగా ఉండటం ప్రతి పౌరుడి బాధ్యత అని ఈ సందర్భంగా తెలియజేశారు. పరిశుభ్రత పరిరక్షణలో ప్రజల సహకారం అత్యంత అవసరమని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సిటిజన్ ఫీడ్బ్యాక్ సర్వే నిర్వహించబడుతుందని, ప్రభుత్వం తరపున వచ్చే ప్రతినిధులకి ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సర్వేలో పాల్గొనేవారు అధికారికంగా ప్రభుత్వం పంపిన ప్రతినిధులేనని, ప్రజలు ఎలాంటి సందేహాలు లేకుండా స్పందించాలని సూచించారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా అతి ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి, స్వచ్ఛ సర్వేక్షణ అనేది మన రాష్ట్రంలో, దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం. దీన్ని మన వీధుల్ని శుభ్రంగా, మన సందుల్ని శుభ్రంగా, మన డివిజన్ని శుభ్రంగా, మన నియోజకవర్గాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. దీనివల్ల ప్రజలు, పిల్లలు, పెద్దల యొక్క ఆరోగ్యం అనారోగ్యం పాలు కాకుండా ఉంటుంది. దానికి ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తడి చెత్త, పొడి చెత్త విడిగా తీసుకెళ్తున్నాం. ఎక్కడెక్కడ వెహికల్స్ పెట్టాం. ఆ వెహికల్స్ ద్వారా మీ ఇంటి దగ్గర ఉండే చెత్త అంతా కలెక్ట్ చేస్తూ ఉన్నాం. వీటిలన్నిటి మీద
సిటిజన్ ఫీడ్బ్యాక్ అని ఒక సర్వేను కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. దానికి వస్తున్నటువంటి ప్రతినిధులకి మీరు సహకరించండి. వీళ్ళు ప్రభుత్వం పంపిస్తున్నటువంటి సర్వేలో పాల్గొంటున్న వ్యక్తులు కాబట్టి ఎవరు కూడా దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరంలా. దీన్ని మీరందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయమని కోరుతూ స్వచ్ఛ సర్వేక్షణ, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ అనేది మనందరి బాధ్యత. మనందరి ఆరోగ్యాలు కాపాడుకునే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని మీ సిటిజన్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల్ని పరిష్కరించాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము చేసేది ఆర్థిక పోరాటం కాదని, ఆత్మగౌరవ పోరాటమని వెల్లడించారు. తామేమి అదనపు హామీలు కోరటం లేదని, అధికారంలోకి రాకముందు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని కోరుతున్నామని చెప్పారు. ఈ మేరకు విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని, ఆర్థిక బకాయిలు కూడా చెల్లించలేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాబట్టి మనకు దీన్ని గట్టిగా మనం పోరాటం చేయాలి. ఆ పోరాట ఫలితంగా మనకి ప్రభుత్వం దిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంతేకాకుండా మనం వైఎస్ఆర్టీఏ ఆధ్వర్యంలోనే కాకుండా రాబోయే రోజుల్లో సంఘటితంగా అన్ని సంఘాలు కలిపి ఊపెత్తున ఈ విజయవాడను బద్దలు కొడితే తప్ప ప్రభుత్వము మన యొక్క ఉనికిని ఏమాత్రం కూడా వాళ్ళు గుర్తించడం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఉద్యోగులకు రావాల్సినటువంటి అన్ని అంశాలు, వేతన సవరణ, పిఆర్సీ కమిటీ వేయాలి, తొందరగా పిఆర్సీని పూర్తి చేసి పిఆర్సీకి రావాల్సినటువంటి అవసరం, ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే దాదాపు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 4 డిఏలు పెండింగ్ ఉన్న 4 డిఏలు వెంటనే చెల్లించాలా. అలాగే ఐఆర్ను వెంటనే ప్రకటించి రాబోయేటువంటి రోజుల్లో ఉపాధ్యాయులకు ఏవైతే రావాల్సిన బకాయిలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నింటినీ కూడా చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా ఉద్యోగం సంబంధించినటువంటి అంశాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కానీ వాళ్ళు మాత్రము ప్రభుత్వం కోట్ల అప్పులు చేస్తాను కానీ ఏమాత్రం మనకు ఇవ్వడం లేదు. మరి అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయటికి రావద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు సూచించారు. రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాల్పుల దృష్ట్యా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 50కి పైగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ పసుపుతోట కరెంటు సబ్ స్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాదాచారులకు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాల్పుల దృష్ట్యా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను మొబైల్ సందేశాల ద్వారా అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు. అలాగనే నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 50కి పైగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు పార్టీ నాయకులు, సామాజిక సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎండలు విపరీతంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ప్రజలు ఎండల బారిన పడకుండా, దానివల్ల ఎండల వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రజలకి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకి మెసేజ్లు పంపిస్తున్నాం. మీ ఊళ్ళో ఎంత ఎండ తీవ్రత ఉండబోతూ ఉంది, అట్లాగే మీ ఊళ్ళో వడగాల్పులు ఏ స్థితిలో ఉండబోతూ ఉన్నాయి అన్నీ కూడా ప్రజలకి ఇన్ఫామ్ చేస్తూ ఉన్నాం. ప్రజలకి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే బయటకు రావద్దని, ఎండన బారిన పడకుండా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే తప్పని స్థితిలో బయటకు వచ్చిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు కూడా చేపట్టాం. ప్రతి డివిజన్లో, విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అన్ని చోట్ల కూడా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలు తీవ్ర ఎండల బారిన పడకుండా, వాళ్ళకి వడదెబ్బలు తగలకుండా
ఎక్కడికక్కడ అన్ని పరిస్థితులు కూడా తీసుకోవటం వల్ల వాళ్ళ ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఓఆర్ఎస్లు కానించి, మెడిసిన్స్ కానించి, సెలైన్ కానించి అన్ని రకాలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో రెడీ చేసాం, జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 21 డివిజన్లు ఉంటే ఇప్పటికీ 50 చలివేంద్రాలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెట్టించాం. అట్లాగే మా పార్టీ నాయకులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా, మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. నిన్న క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మరి వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు, కుల సంఘాలు వీళ్ళు కూడా. అన్ని చోట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా పెద్ద ఎత్తున ఎండాకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకి సేవ చేయమని కోరుతా ఉన్నాం. ఈరోజు 31వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ కానీ, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, రాజేష్ ప్రధాన కార్యదర్శి మన ప్రసాద్, ఇక్కడ శ్రీరాములు, ఇక్కడ పరమటి రామకృష్ణ, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ఎన్ని చలివేంద్ర వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో 2 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 17వ ఎస్ఐపిబి సమావేశం. ప్రాజెక్టులకు నిర్దేశిత గడువుకు ముందే అనుమతులతో ఓ బ్రాండ్ సృష్టిద్దామన్న సీఎం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1000 కోట్ల పెట్టుబడి. క్యారియర్ ఏసీ పరిశ్రమను మంత్రి లోకేష్ శంకుస్థాపన. డేటా సెంటర్ల రంగంలో ఏపీ అగ్రగామిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్. వైసీపీ అధినేత జగన్ ను ఘాటుగా విమర్శించిన టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. జగన్, గంగిరెడ్డి వంటి వారు బెయిల్పై బయట తిరుగుతున్నారని విమర్శ. ఎర్రచందనం స్మగ్లింగ్ లో వాడే గొడ్డలన్నీ ఇడుపులపై నుంచి వచ్చినవేనని ఆరోపణ. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ వర్షాలకు సంబంధించి హెచ్చరిక. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వర్ష సూచన. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.